నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ప్రస్తుతం నేను హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో ఉన్నాను. మనకి బోనాలు ఆషాఢ మాసం స్టార్ట్ అయిందంటే చాలు మనకి హైదరాబాద్ అంతా కూడా బోనాల సందడి అనేది నెలకొంటూ ఉంటుంది. అయితే జూలై 6వ తారీఖు నుండి బోనాలు అయితే ఆషాఢ మాసం ప్రారంభం కాబోతుంది. మనకు వచ్చేటప్పటికి బల్కంపేట ఎల్లమ్మ అంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. అమ్మవారికి చాలా మహిమ ఉంది అని చెప్పైతే భక్తులందరి నమ్మకం కూడా. అయితే ఈ ఆలయానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో వచ్చే మొదటి మంగళవారం రోజున అమ్మవారికి కళ్యాణ మహోత్సవం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత రథోత్సవం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం 2024వ సంవత్సరంలో ఆషాఢ మాసం 9వ తారీఖున మంగళవారం మొదటి మంగళవారం వచ్చింది. సోమవారం రోజున ఎదుర్కోళ్ల కార్యక్రమం ఉంటుంది. అలాగే 9వ తారీఖున అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత రోజున 10వ తారీఖు సాయంత్రం రథోత్సవం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ 3 రోజుల పాటు ఎంతో ఉత్సవాలు అనేవి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అసలు ఆషాఢ మాసం మొత్తం కూడా అమ్మవారికి భక్తుల రద్దీ అనేది విపరీతంగా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఇక కళ్యాణం రోజు అయితే చెప్పక్కర్లేదు, లక్షల సంఖ్యలో వస్తారు. ఈ ఆలయానికి సంబంధించి ప్రభుత్వమే అమ్మవారికి కళ్యాణ మహోత్సవం అనేది నిర్వహిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఈ కార్యక్రమం అంతా కూడా జరుపుతూ ఉంటారనమాట. అమ్మవారికి ప్రభుత్వం తరపు నుంచే పట్టు వస్త్రాలు కూడా సమర్పించడం కూడా జరుగుతుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. భక్తులకు అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ కల్పించి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ ఆలయానికి వచ్చేటప్పటికి కేవలం ఆషాఢ మాసంలో అలాగే అమ్మవారి కళ్యాణ మహోత్సవం టైంలో మాత్రమే కాదు, సంవత్సరం పొడుగుతా కూడా భక్తులు బోనాలు సమర్పిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఆదివారం, మంగళవారం, గురువారం ఈ వారాల్లో ఎక్కువగా భక్తుల రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే బోనాలు కూడా సంవత్సరం అంతా కూడా సమర్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఇంకా ఎక్కువగా సమర్పిస్తారు. అలాగే ఉత్సవాలు జరిగే ఈ 3 రోజులు మాత్రం లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ 3 రోజులు అమ్మవారిని దర్శించుకొని ఏదైనా కోరిక కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి భక్తులందరి విశ్వాసం అన్నమాట. మనకు ఆషాఢ మాసంలో హైదరాబాద్లో ఉన్న చాలా ఆలయాలు, ఇటు బల్కంపేట ఎల్లం కానీ, ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కానీ, గోల్కొండ అమ్మవారు కానీ వీళ్ళందరికీ కూడా బోనాలు వరుసగా ఆదివారం జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మాత్రం మంగళవారం రోజున కళ్యాణం జరిగి బుధవారం రోజున కళ్యాణ మహోత్సవం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో వచ్చే మొదటి మంగళవారం రోజు అమ్మవారి కళ్యాణోత్సవం జరుగుతుంది. అసలు ఆలయానికి వచ్చే భక్తుల్ని అడిగి వాళ్ళ అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ కోరికలు ఏ విధంగా నెరవేరాయి అనేది వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాము. ఈ ఆలయానికి అయితే 700 ఏళ్ళ చరిత్ర అయితే ఉందండి. 700 సంవత్సరాల క్రితం ఈ ప్లేస్ అంతా కూడా ఒక మారుమూల గ్రామంగా ఉండేది. ఇదంతా కూడా పొలాలు ఉండేవంట. ఆ టైంలో అమ్మవారు పొలంలో వెలిసింది అని చెప్తూ ఉన్నారు. పొలంలో ఒక బావి లోపల అమ్మవారు వెలిసింది. అది ఒక భక్తుడు గుర్తించి అమ్మవారిని బయటికి తీసి పూజా కార్యక్రమాలు చేయాలని ఎంత ప్రయత్నించినా కూడా అమ్మవారు శయనావస్థ నుండి అయితే బయటికి రాలేదంట. ఎంత శివసత్తుల్ని తీసుకొచ్చినా సరే అమ్మవారు అలానే ఉన్నారంట. సరే అమ్మవారు ఇలానే పూజలు అందించుకోవాలి అనుకుంటున్నారు అని చెప్పి అలానే బావిలోనే ఉంచి అమ్మవారికి పూజా కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నారు. జనరల్గా మనకి ఏ ఆలయానికి వెళ్ళినా అమ్మవారు కూర్చొని మనకి దర్శనమిస్తూ ఉంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం ఇప్పటికీ కూడా బావిలోనే అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా వచ్చేటప్పటికి ఆ బావి నుండి అమ్మవారి తల ఎటువైపు అయితే ఉంటుందో అటువైపు నుంచి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీటిని కనుక తీసుకొని వాటిని తీర్థంగా తీసుకున్నా కానీ, స్నానం చేసేటప్పుడు వాటర్లో కొంచెం కలిపి స్నానం చేసినా కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే పోతాయి అని చెప్తూ ఉంటారు. అలాగే పొలాల్లో చల్లుతూ ఉంటారు. ఇంట్లో ఎటువంటి చీడపీడలు లేకుండా ఇంట్లో ఉండే విధంగా ఎటువంటి క్షుద్ర శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఇంట్లో కూడా ఈ వాటర్ని చల్లుకుంటే మంచిది అని చెప్పి భక్తులందరూ కూడా తీసుకెళ్తూ ఉంటారనమాట. సో ఈ ఆలయానికి అయితే మొత్తానికి చాలా ప్రతిష్ట ఉంది అనే చెప్పాలి. చాలా ప్రత్యేకత ఉంది. అలాగే అమ్మవారికి చాలా మహిమ ఉంది అని చెప్పి భక్తులందరూ విశ్వాసం. భక్తుల మాటల్లో కూడా వాళ్ళ నమ్మకం ఏ విధంగా ఉంది, ఏ విధంగా అమ్మవారిని పూజిస్తున్నారు, అసలు బోనాలు ఏ విధంగా సమర్పిస్తారు అనేది భక్తుల మాటల్లో కూడా తెలుసుకుందాము. మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే. పేరు? మయూరి. ఓకే, మయూరి గారు రెగ్యులర్గా వస్తారా అమ్మవారి టెంపుల్? రెగ్యులర్గా వస్తాం. ఆషాఢ మాసం వస్తుంది కదా, బోనాలు కూడా తీసుకొస్తూ ఉంటారా? ఆషాఢ మాసం కంపల్సరీ బోనాలు చేస్తాము. మధ్యలో కూడా బోనాలు చేసుకుంటామండి మేము. కళ్యాణానికి రాబోతున్నారా? రేపు మంగళవారం రోజు ఉంటుంది. 9వ తారీఖు ఉంది కళ్యాణం. అంటే ఆ రోజు ఫుల్ పబ్లిక్ ఉన్నారు కదా, రావాలని ఆశిస్తున్నాము. కానీ పబ్లిక్ వల్ల వస్తామో రామో తెలియదు. ఇంకా దర్శనం అయిపోయి వస్తున్నారా? ఇప్పుడు దర్శనం అయిపోయిందండి. ఎలా ఉందండి ఈ రోజు? రద్దీ ఎక్కువగా ఉందా, బాగానే ఉందా? మీడియం ఉంది.
ఎలా అనిపించింది అమ్మవారిని దర్శించి? మేము అనుకున్నవి అయితే అన్ని సక్రమంగా అవుతున్నాయండి. చాలా ఆనందంగా ఉంది మాకు. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరండి? స్వప్న మా పేరు. మీరు కూడా రెగ్యులర్గా వస్తుంటారు? రెగ్యులర్గా వస్తుంటారు. బోనాలు కూడా తీసుకొస్తున్నారు? బోనం కూడా మీరే అమ్మవారిలా ఉన్నారు చక్కగా పట్టు చీర కట్టుకొని. ఎలా అనిపించింది అమ్మవారిని దర్శించి? ఉంటుంది దర్శనం మంచిగా. అంటే ఏదైనా మొక్కుకుంటూ ఉంటారు కదా, అప్పుడు ఎలా కంపల్సరీ ఖచ్చితంగా తీరుతుంది ఆమె మొక్కుతే. ఎన్ని రోజులకు ఒకసారి వస్తూ ఉంటారు ఆలయానికి? మేము ఒక 2 monthsకి అట్లా వస్తూనే ఉంటాం. 2 months వస్తూనే ఉంటాం. ఫ్యామిలీ తోటి వస్తాం. ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకున్నప్పుడు? చాలా బాగుంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది ఆమెను చూస్తుంటే. అందులో ఇక్కడ అమ్మవారు మనకి డిఫరెంట్ గా దర్శనం ఇస్తారు కదా, స్టోరీ ఏమైనా తెలుసా మీకు ఆలయం గురించి? అంత ఇక్కడ నీళ్లు చల్లుకుంటే చాలా పుణ్యము. అది అమ్మవారు వచ్చి ఇక్కడ నిల్చున్నారు, లోపల పడుకున్నారు అనమాట. పరశురాముడు వచ్చి ఆమెని వేటాడుతూ ఉంటే వచ్చి బావిలో దాచుకున్నారు అనమాట. అందుకే ఆ వాటర్ ఇక్కడ చాలా ప్రెషియస్ అనమాట. మనకు ఆ వాటర్ చల్లుకుంటే మనకి ఏదన్నా ఉంటే పోతుంది అనమాట. ఫీవర్, జ్వరాలు, దురద ఏమన్నా ఉన్నా కానీ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట. అందుకోసం ఇక్కడ చాలా మొక్కుతారనమాట అమ్మవారి కోసం అనేసి. వచ్చినప్పుడల్లా మీరు ఆ తీర్థం కూడా తీసుకుంటూ ఉంటారు? కంపల్సరీ తీసుకుంటాము. తీర్థం అక్కడ పక్కన ఉంటుంది, తీసుకుంటాం. అప్పుడేమో బావి ఉంటుండే, ఇప్పుడు బావిలో నుంచి ఇవ్వట్లేదు, ట్యాప్స్ ఉన్నాయి. ఆ ట్యాప్స్ ద్వారా వస్తున్నాయి వాటర్. అక్కడ నుంచి పట్టుకొని తీసుకొని వెళ్తాం ఇంటికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రేపు బోనాలు తీసుకురాబోతున్నారా మీరు కూడా? చూస్తాం, ఆషాఢంలో చూస్తామండి, తీసుకొస్తాం. మీరు కూడా బోనం తెస్తారు? తెస్తాము. అసలు బోనంలో ఏమేమి పెడతారు? తెల్లన్నము, పచ్చగూర, పెరుగు, బెల్లం, వాటర్, సాకర్. అంటే మీరు బోనాల రోజు ఆ రోజే తీసుకొస్తారా, కళ్యాణం రోజే తీసుకొస్తారా? లేదు, తర్వాత కళ్యాణం అయిపోయినాక తీసుకొస్తాం. ఆ రోజు రష్ ఎక్కువ ఉంటారు కదా, కళ్యాణం అయిపోయినాక తీసుకొస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రజని అండి. బోనం తీసుకొచ్చి వెళ్తున్నారా ఇప్పుడు? అవును మేడం, బోనం చేసి అమ్మవారికి ప్రదక్షిణలు చేసి ఓడి బియ్యం పోసి వెళ్తున్నాం. ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించి? చాలా బాగుంటుంది మేడం. ఇక్కడ అనుకున్న మా పనులన్నీ అవుతాయి. తప్పకుండా అవుతాయి మేడం. ప్రతి వారం వస్తాం మేము ఇక్కడికి. ఎవ్రీ వీక్ వస్తారా? ఫ్యామిలీ అంతా కలిసి వచ్చారా? ఫ్యామిలీ అందరం వచ్చాం. మీరు ఇంకా ఆషాఢ మాసం స్టార్ట్ అవ్వలేదు కదా, బోనం ఆషాఢ మాసం స్టార్ట్ అయ్యాక తీసుకొస్తారా? ప్రతి వారం వస్తాం. కళ్యాణం రోజు బోనం తెస్తారా లేదంటే తర్వాత తీసుకొస్తారా? అది మొక్కుండే, మాకు మొక్కుంటే ఈ వారంలో చేసేసాము. అంటే ఒడి బియ్యం అంటే ఏమేం చేస్తారు? ఓడి బియ్యం అంటే బియ్యంలో పసుపు వేసి గాజులు అవి సారీలాగా సారీ, జాకెట్ బట్టలు అన్నీ పెడతాం. ఎవ్రీ వీక్ వస్తారనమాట. అయితే మొత్తానికి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతూ ఉంటాయా మరి? నెరవేరుతాయి మేడం. ఈ టెంపుల్ గురించి ఏమైనా చరిత్ర తెలుసా మీకు? తెలియదు, కానీ అమ్మవారిని మాత్రం రెగ్యులర్గా దర్శనం చేసుకుంటాం. అనుకున్న పనులు అయితే కంపల్సరీ అవుతాయి. ఇక్కడేనా అండి మీది ప్రాపర్? హైదరాబాద్. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? మంచి ఫీలింగ్ అండి, చాలా బాగా ఫీల్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మన ఎవ్రీ వీక్ వస్తాం మేము. అదే అమ్మవారి అనుగ్రహము చాలా బాగుంటుంది. అమ్మవారు దర్శనం ఇవ్వడం కూడా బావిలో దర్శనం ఇస్తూ ఉంటారు కదా, ఎలా అనిపిస్తుంది? మిగిలిన టెంపుల్స్తో కంపేర్ చేస్తే భిన్నంగా ఉంటుంది. అవును, చాలా అంటే చాలా భిన్నంగా ఇక్కడ. అంటే అందుకే ఇంత పబ్లిక్, ఇంత ఎవ్రీ వీక్ అని కాదు, ఎవ్రీ డే కూడా ఇక్కడ వస్తూ ఉంటారు. ఇంకోటి మంగళవారము, ఆదివారం అయితే చెప్పొద్దు. ఇంకా ఇక్కడ మాకు దర్శనం దొరకాలంటే కూడా చాలా కష్టం. ఇది ఎందుకంటే చాలా ప్రత్యేకమైన తల్లి. వేరే తల్లులతో మీరు అన్నారు కదా, వేరే తల్లులతో అసలు ఇక్కడైతే భిన్నమైన తల్లి. నార్మల్గా మీరు ఏదైనా మొక్కుంటూ ఉంటారు కదా, ఈ కోరిక తీరాలమ్మా అని చెప్పి, అలా తీరినవి ఏమైనా ఉన్నాయా? నాకు మంచిగా మ్యారేజ్ అయింది, ఒకటి అనుకున్నట్టు మ్యారేజ్ అయింది. నాకు ముగ్గురు బాబులు నాకు అనుకున్నట్టు దేవుడు ఇచ్చినట్టు మంచిగా వాళ్ళు స్టడీ కూడా మంచిగా చేస్తున్నారు ఆ తల్లి దయ వల్ల. ప్రతి వీక్ వస్తాం మేము. ప్రతి వీక్ వస్తాము, ఎవ్రీ ట్యూస్డే వస్తాము. నిన్న వీలు కాలేదు, ఈరోజు హాలిడే ఉందని. అంటే ఏదైనా మొక్కున్నప్పుడు ఆ మొక్కు తీరిన తర్వాత బోనం చెల్లిస్తారా? ప్రతి ఇయర్ బోనం చేస్తాం మేము. ప్రతి ఇయర్లీ బోనం చేస్తారు, ఎవ్రీ వీక్ టెంపుల్కి వస్తాం. మళ్ళీ నిమ్మకాయల దండ వేస్తాము, కొబ్బరికాయలు ఎట్లాగో కొడతాం కదా కొబ్బరికాయలు. అక్కడ ముడుపులు కూడా కట్టారు కదా ఎర్రటి క్లాత్లో, అవి కూడా కడతారా మీరు? ఉన్న వాళ్ళు ముడుపులు కడతారు. ఆ ముడుపు ఎలా కట్టాలి మీకు ఐడియా ఉంది? మనకు జరిగింది అనుకో,
అది జరగాలి అని కట్టుకుంటారు వాళ్ళు, పిల్లలు కాకపోయినా అట్లా ఆ తీరిన తర్వాత బోనం చెల్లిస్తారా? చేస్తారు. థ్యాంక్ యూ అండి. నీ పేరేంటి? ఆరణ్య. అమ్మవారిని దండం పెట్టుకున్నావా? పెట్టుకున్నా. ఏమని పెట్టుకున్నావు? నేను పెట్టాక ఫస్ట్ క్లాస్ రావాలని. ఏ క్లాస్ నువ్వు? యూకేజీ. ఓ యూకేజీలో ఫస్ట్ క్లాస్ రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి. మరి బాగా చదువుతున్నావా? స్కూల్ లేదా నీకు? హాలిడే రోజు. అమ్మవారు బాగుందా? బాగుంది. ఎలా ఉంది అమ్మవారు? కూర్చొని ఉందా? ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ఓకే. ఏమైనా పాట పాడతావా నువ్వు? వచ్చు. స్కూల్లో కాదు, ఇక్కడ వాడు, నిన్ను అందరు చూస్తారు. మర్చిపోయావా? సరే, అమ్మవారి జై ఎల్లమ్మ అని చెప్పు. జై అమ్మమ్మ తల్లి. మీ పేరండి? సప్నా రెగ్యులర్ గా వస్తుంటారు టెంపుల్? వస్తాం. బిఆర్ ఫ్రమ్ హైదరాబాద్ ఉంది, రెగ్యులర్ వస్తుంటాం అమ్మవారికి. ఎలా అనిపిస్తుంటుంది అమ్మవారిని దర్శించుకున్నా? ఇట్ విల్ బి ప్లీజెంట్, చాలా హ్యాపీగా ఉంటుంది, లైక్ పీస్ఫుల్నెస్ ఉంటుంది. సో టుడే ఇస్ మై హస్బెండ్స్ బర్త్డే, సో ఆన్ అకౌంట్ ఆఫ్ దట్ వి హావ్ ద దర్శన్ ఆఫ్ అమ్మవారు. బోనం కూడా తీసుకొస్తుంటారా? ఎస్, ఇక్కడ మనకు రూమ్స్ ఉంటాయి. బోనం రెగ్యులర్ గా ఇయర్లీ వన్స్ అట్లా మొక్కులు తీరితే తీసుకొని వస్తుంటాం అంత. ఈ బోనాల టైంలో మనకి ఆషాఢ మాసంలో స్పెషల్ గా బోనాలు ఇస్తారు కదా, ఆ టైంలో వస్తూ ఉంటారు. అవి చేస్తుంటామండి, కంపల్సరీ వస్తుంటాము. అండ్ మా దగ్గర కూడా అవుతుంటాయి కదా ముషిరాబాద్, సో కంపల్సరీ ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి బోనం చేసుకోవడానికి కానీ? అలాగా అదే చెప్తున్నాను కదా, మన ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి. వీ హ్యావ్ టు టేక్ ఇట్ లైక్ పేమెంట్ ఓన్లీ. అక్కడ తీసుకొని మనం అమ్మవారిని బోనం తీసుకొని లైన్ వచ్చినాం అనుకోండి, మన సపరేట్ సెక్షన్ ఉంది ఇక్కడ. డైరెక్ట్ అమ్మవారికి ఎక్కాల్సిన డైరెక్ట్ లైన్ లో అవసరం లేదు, వాళ్ళకి సపరేట్ గా ఉంటుంది. సో ఈజీగా ఎక్కివచ్చు, మనకు ప్రాబ్లం ఉండదు. రష్ కూడా అంటే లైన్ గా కరెక్ట్ లైన్ వైజ్ ప్రాపర్ గా ఉంటుంది కాబట్టి నాకు ఏమి ఇబ్బంది ఉండదు.